ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధుడైన పౌలు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఆయన చెప్పిన చక్కటి ఒక అనుభవాన్ని కొంతసేపు మనం ధ్యానిద్దాం. కొరింథీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఆ మొదటి పత్రికలో ఒక చక్కటి విషయాన్ని, కొరింథీ సంఘ విశ్వాసులకు ఆయన తెలియపరిచిన విషయాన్ని మనం చదువుదాం. 15వ అధ్యాయం 45వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయాయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో ఆదాముని అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, వీరిద్దరిని ఈ దైవజనుడైన పౌలు వేరు చేసి, ఆదాము ఎలాంటివాడు, కడపటి ఆదాముగా వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటివాడు, ఆయన వలన కలిగిన కార్యమేంటి, ఈయన వలన కలిగిన కార్యమేంటి అనేది చాలా చక్కగా వివరించాడండి. ఇప్పుడు ఇలా చూడండి, వాక్య భాగంలో మొదటి ఆదామునకును కడపటి ఆదాము అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకును మధ్య ఉన్న ఆ భేదాన్ని చాలా చక్కగా వివరిస్తున్నాడు దైవజనుడైన పౌలు. మొదటి ఆదాము మట్టి నుండి తీయబడినవాడు, కడపటి ఆదాము పరలోకములో నుంచి దిగివచ్చినవాడు. ఈ మట్టి నుండి తీయబడినవాడు ఎలాంటివాడో అలాగే ఈ ప్రకృతి సంబంధమైన ప్రతి మనిషి కూడా అలాంటివాడే. ఆత్మ సంబంధి ఎలాంటివాడో ఆత్మ సంబంధులను అలాంటి వాళ్లే అని మొదటి ఆదామునకును రెండవ ఆదాము అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుకును మధ్య ఉన్న ఆ తేడాని ఈ వాక్యంలో ఆయన వివరిస్తున్నాడు. ప్రాముఖ్యంగా నేను ఈ 48వ వాక్యంలో మాటని నేను ధ్యానించాలని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. అంటే ఆదాము మట్టిలో నుండి తీయబడినవాడు. ఆ మట్టి యొక్క స్వాభావికమైన గుణగణాలు ఎలాంటివో ఈ మట్టిలో నుండి తీయబడిన ప్రతి మనిషి కూడా అలాంటి గుణగణాలని ధరించుకొని బ్రతుకుతున్నాడు. అయితే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇప్పుడు ఈ మట్టి సంబంధులైన వాళ్ళు, పరలోక సంబంధులైన వాళ్ళు, ఈ ఆదామునకును కడపటి ఆదామునకును, ఆదాము వలన వచ్చిన సంతతికిని కడపటి ఆదాము వలన వచ్చిన సంతతికిని మధ్య ఆ వ్యత్యాసాన్ని మనం గమనిస్తే చాలా విషయాలు మనకు
మరి నేర్చుకోవడానికి దోహదపడతాయండి. చూడండి, మొదటి ఆదాము ఏ స్థితిని కలిగిన వాడు, ఈ రెండవ ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంతతిగా ఉన్న మనము ఎలాంటి వాళ్ళము అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, ఈ మొదటి ఆదాము ఎక్కడున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నానండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చూడండి, ఈ మొదటి ఆదాము ఏదెను అనే తోటలో తూర్పు భాగాన ఒక తోట వేసి ఆ తోటలో ఆదామును ఉంచాడట. నేను మరలా ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఏదెను అనే వనములో తూర్పు భాగాన ఒక వనము వేసి ఆ వనములో తాను నిర్మించిన నరుని ఉంచాడు. ఆయన అక్కడ ఉంటున్నాడు. ప్రతి చల్లటి పూట దేవుడు వచ్చేవాడు, ఆదాముతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఈయన ఇక్కడే, ఆయన అక్కడే. ఒకవేళ ఆదాముని మనం గనక, ఏమయ్యా ప్రభువు వచ్చాడు కదా, నీతో మాట్లాడాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తాను ఉండే చోటుకు వెళ్ళిపోయాడు అంటాడే కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఈయనకి తెలియదు. ప్రతి చల్లటి పూట వచ్చి మాట్లాడేవాడు, అంతవరకే తెలుసు. ఎందుకంటే ఒక పరిధి ఈ మట్టిలో నుండి తీయబడిన మానవునికి దేవుడు పెట్టాడు. ఒక తోటలో ఉన్నాడు. ఆ తోటలో చక్కగా హాయిగా ఆనందంగా జీవించడం మాత్రమే. అనేక చెట్ల ఫలములను ఇచ్చాడు, వృక్ష ఫలములను. ఆ వృక్ష ఫలములను భుజిస్తూ సంతోషంగా ఆయన మాటలు ఆలకిస్తూ జీవితాన్ని గడపడమే. ఇది ఆదాము యొక్క పరిధి, ఆదామునకు దేవుడిచ్చిన ఒక ఆధిక్యత. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వలన మనకి ఏం కలిగింది అనంటే, మొదటి ఆదాము వలె ఒక తోటలో మనం ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరం విని మురిసిపోవడం మాత్రమే కాదండి. యేసుక్రీస్తు మూలాన మనకు లభ్యమైన ఒక గొప్ప దీవెన ఆశీర్వాదం ఏంటి అనంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వాక్యాలు నేను చదువుతున్నానండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకై మిమ్మును తీసుకొని పోవుదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా చూడండి, కడపటి ఆదాము అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలాన మనమట ఆయన ఉండు చోటు, ఆయన ఉండు స్థలములో మనమును ఉండులాగున ఆయన యొద్ద ఉండుటకు మనల్ని తీసుకుని వెళ్తాడట. చూస్తారండి, మొదటి ఆదామునకును ఈ మొదటి ఆదాము వలన వచ్చిన సంతతికిని, ఈ రెండవ ఆదాము అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకును, యేసుక్రీస్తుని నమ్మిన ఆయన రక్తముతో కడగబడిన ఆయన సంతతికిని మధ్య ఉన్న ఆ వ్యత్యాసం ఏంటంటే, యేసుక్రీస్తు మూలాన మనము ఆయన ఉండు స్థలములోనికి వెళ్ళి ఆయనతో కూడా మనం నివాసం చేసేటట్లు, ఆయనతో కూడా మనం బ్రతికేటట్లు మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన దిగి వచ్చి జారిపోయిన, పడిపోయిన, పతనమైన మానవుని ఆయన మరల తన రక్తము చేత ఆ మానవునికి తన రూపాన్ని మరలా కలుగు చేసి, ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ స్థితిని ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చించాడండి. మొదటి ఆదాముని ఏదెనులో తూర్పున ఒక తోట వేసి, వనము వేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి కోల్పోయిన రూపాన్ని మరలా ఆయన మనకు అనుగ్రహించి, ఆయన ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడుంటాడు ఆయన?
పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే వసించుచున్నవాడట. అంతటి మహామహిమలో ఆయనతో కూడా మనము నివసించున్నట్లు, ఆయనతో మనం బ్రతుకున్నట్లు, ఆయనతోనే యుగయుగములు మనం నిలిచేటట్లు ఆయన ఉండు స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడటండి. ఇది ఎంత ఆధిక్యత చూడండి, ఎంత ఘనత చూడండి. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని ఒక ఉన్నతంగా చూడాలన్న కోరిక కలిగిన గొప్ప దేవుడండి. ఏదో పతనమైపోయారు, దూరమైపోయారు, మనిషి పాపముతో కుంభక్కైపోయాడని విడిచిపెట్టడం, త్రోసివేయడం కాదు. కానీ ఆయన నిత్య సంకల్పాన్ని మన ఎడల నెరవేర్చడానికి ఆయన బలి అయిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి ఆయన మనల్ని ఆయన ఉండు స్థలంలోనికి తీసుకుని వెళ్ళడానికి, స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చదివితే, దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ చూడండి, నేలమట్టితో నరునిని చేసి నాసికారంధ్రాలలో జీవాత్మను ఊది జీవించు ప్రాణిగా చేసి అతనిని ఆ తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును ఉంచెను. ఇప్పుడు ఆదాము యొక్క పని ఏంటంటే ఆ తోటను సేద్యం చేసుకోవాలి, దానిని కాచుకోవాలి. ఇది ఆయన భుజస్కంధాల మీద ప్రభు పెట్టిన గురుతర బాధ్యత. ఏదో శుభ్రంగా ఏదేనులో ఉన్నామన్నాడు, వృక్ష ఫలములను తింటూ హాయిగా తిరుగుతూ సుఖంగా బ్రతుకుదాం అని ఆనందించడం మాత్రమే కాదు, కానీ దానిని కాచుకోవలసిన బాధ్యత కూడా ఉందండి. దానిని సేద్యపరచుకోవాలట. సేద్యపరచడం అనే మాటలో ఎంత శ్రమ ఉంటుంది, లేక ఎంత బాధ్యత ఉంటుందనేది ఇంచుమించు అందరికీ తెలిసిన విషయమే. ఒక రైతు సేద్యపరచడానికి ఒక పొలాన్ని, ఒక స్థలాన్ని ఎంతగా ఆసక్తి చూపించాలి, ఎంతగా మరి బాధ్యత వహించాలనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆదాముని ఆ తోటలో ఎందుకు పెట్టాడు అని అంటే, ఒక బాధ్యతనిచ్చి దీనిని సేద్యపరచు, దీనిని కాచుకోమని చెప్పాడు. అయితే నా ప్రియ సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే 2వ ఆదాము అనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలాన మనకు కలిగిన దివ్యమైన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసండి. మనమట చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుతున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియులారా చూడండి, మనము ఆదాము వలె తోటను సేద్యపరుచుకోవడానికి, కాచుకోవడానికి కాదు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముతో కడగబడి, పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడి, నీతిని అనుసరించి ఆయన పరిశుద్ధుడై ఉండులాగున మనము కూడా పరిశుద్ధులమై ఆయన ఆగమనమందు ఆయనను ఎదుర్కొనే మనము ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట నిలిచి గొర్రెపిల్లకును సింహాసనాసీనుడైన మా దేవునికిని మా రక్షణకై స్తోత్రమని మనం గొప్ప శబ్దముతో ఆయన స్తుతించువారమంటండి. నా ప్రియమైన సహోదరులారా ఆలకించండి. ఆ మొదటి మట్టిలో నుండి తీయబడిన ఆ మొదటి ఆదాము
ఆ తోటలో సేద్యం చేయడానికి, కాచుకోవడానికి. కానీ మనమైతే మన దేవుని సముఖం ముందు నిలబడి, సింహాసనం ఎదుట నిలబడి ఆయన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గొప్ప శబ్దముతో ఆ గొప్ప దేవుని కీర్తించడానికి. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడో ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగఫలం మనకు ఎంత ఘనతనిచ్చిందో అనేది వర్ణనాతీతం, మనం వివరించలేనంతటిది. అందుకే పరిశుద్ధుడైన పౌలు మట్టిలో నుండి తీయబడిన వ్యక్తి ఎలాంటి వాడో వాని సంతతి కూడా అలాంటిదే. పరలోకము నుండి దిగి వచ్చిన మహిమ కలిగిన ఆ కడపటి ఆదాము ఎలాంటి వాడో ఆయన సంతతి కూడా అలాంటిదే అని ఈ రెండింటిని వేరు చేస్తున్నాడు. ఈరోజు మనం మట్టిలో నుండి తీయబడిన ఆదాము సంతతి వలె ఈ మట్టి సంబంధమైన కార్యకలాపాలలో సంతృప్తి చెందుతున్నామా, లేక కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు మూలన కలిగిన ఆ దివ్యమైన ఆశీర్వాదానికి మనం సిద్ధపడి ఆయన రాకడ కొరకు వేచి ఉన్నామా అనేది మనం పరిశీలించుకునవలసిన విషయం అండి. కాలం సంపూర్ణమవుతుంది. మన ప్రభు యొక్క ఆగమనమునకు మనం సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకై మనం వేచి చూడాలి. ఇంకా మనలో ఏమైనా మట్టి స్వాభావికమైనటువంటి, మట్టి సంబంధమైన స్వాభావికమైన గుణగణాలు మనలో ఏమైనా ఉన్నప్పుడు వాటిని పరిశీలించి, పరీక్షించి, వాటిని మన యొద్ద నుంచి తొలగించుకొని యేసుక్రీస్తు మూలాన కలిగే ఆ మహిమను ధరించుకొని సంపూర్ణులమై ఆయన రాకడ కొరకు వేచి చూడాలి. ఆయన మూలాన మనకు కలిగే దివ్యమైన ఆశీర్వాదానికి మన పాత్రులం, యోగ్యులము కావాలి. నా ప్రియ సహోదరులారా, ఆచారాలు పట్టుకొని తిరగడం కాదు, ఆచారాలలో సంతృప్తి పొందడం కాదు, ఆధ్యాత్మికమైన వాటిల్లో బలాన్ని పొందుకొని నా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలాన కలిగే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం నేను అనుభవించాలి. ఆనాడు ఆయనతో కూడా కలిసి యుగాయుగములు జీవించాలన్న కోరిక, ఆ తపన మనలో రగలాలి. ఆనాడే దినదినము మనము పరిశుద్ధపరచుకోగలుగుతాము, దినదినము నూతన శక్తిని పొందుకోగలుగుతాము. ఏ క్షణాన ప్రభు స్వరము వినబడుతుందో ఆనాడు కనురెప్పపాటులో రూపాంతరము చెందుతాము. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. మొదటి ఆదాము, ఆ ఆదాము వలన వచ్చిన కార్యాలు ఎలాంటివో మేము గమనిస్తూ వచ్చాము. రెండవ ఆదాము అయిన మీ ద్వారా కలిగిన మహిమ ఎలాంటిదో మేము గమనిస్తూ వచ్చాము, మేము నేర్చుకుంటూ వచ్చాము. నా ప్రభు, మీ వలన కలిగిన గొప్ప ఆశీర్వాదానికి మేము పాత్రులమై ఈ లోక సంబంధమైన మట్టి స్వాభావికమైన ఆ గుణగణాలని విడిచిపెట్టి మీ మహిమను ధరించుకొని మీతో యుగాయుగములు జీవించే ఆ కృప ప్రభు మేము పొందుకునేటట్లు నా తండ్రి మా చేతిని మీరు పట్టి నడిపించండి. మాకు వివేకమైన హృదయాన్ని ప్రసాదించండి. కుడికాయను ఎడమకాయను తొలగక మీ వైపు చూస్తూ మీ మహిమను ధరించుకొని మీ ఆగమనము కొరకు వేచి చూచే విశాలమైన హృదయాన్ని, ఆత్మ సంబంధమైన నేత్రాన్ని, దృష్టిని మీరు కలిగించి నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.